సైదాపురంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ నందు బుధవారం ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బందికి కిషోర్ వికాస్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కిషోర్ వికాసంపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సునంద మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, బాల్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. అలాగే ప్రతి పంచాయతీలో కమిటీలు ఏర్పాటు చేసి బడి మానేసిన బాలికలను గ్రూప్గా చేర్చి కమిటీ ద్వారా అవగాహన కల్పించి చైతన్యపరచాలని శిక్షణలో తెలియజేశామన్నారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఆత్మరక్షణపై సఖి వన్ స్టాప్ సెంటర్ లాయర్ షహనాజ్ అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ బాలికలకు పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లకు చైతన్యం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిత్యప్రశాంతి, ఎంఈఓ దయాకర్ రావు, యూడీసీ కృష్ణయ్య, సూపర్వైజర్లు రాధిక, ధనమ్మ, ఫాతిమా పాల్గొన్నారు. శారీరకంగా అదేవిధంగా మానసికంగా పరిపక్వత చెందే వయస్సు ఇది. ఈ వయసులో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలన్నీ కూడా చాలా అవసరం. కానీ ప్రస్తుత రోజులు ఏంటంటే సరైన పోషకాహారం ఆ వయసు పిల్లలు తీసుకోవడం లేదు. ఎక్కువ భాగం జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. రెడీమేడ్గా దొరికే ఆహార పదార్థాలు, వాటిల్లో ఏవేవో రసాయనాలు వేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి అవి తింటూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సరైన పోషకాలు కానీ విటమిన్లు ఏవి కూడా అవసరం లేదు. అదేవిధంగా ఏంటంటే మనం ఆహారానికి ఇచ్చే విలువ ఏంటంటే నీటికి ఇవ్వవు. కనీసం ప్రతి వ్యక్తి కూడా రోజుకి 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. కానీ ఈ నీరు అనేది దాదాపుగా ఎవరు కూడా మాట్లాడమన్నమాట. ఆహారం వీటి గురించి అంటే కానీ నీరు కూడా చాలా ప్రమాదం. నీరు కూడా తీసుకోవాలి. కొన్నిసార్లు మన మనసుల్ని కలిచివేస్తుంది అన్నమాట. ఇది కారణం ఏంటంటే మనకి ఫోన్ చాలా అందుబాటులో వస్తుంది. యూట్యూబ్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి పిల్లలు ఏంటంటే వాటికి ఎక్కువ ఆకర్షితులయ్యేసి సరిగ్గా పెరగడం లేదు. తల్లిదండ్రులు కానీ మనందరూ కూడా ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. మహిళలు వాళ్ళకి ఉన్న చట్టాలు, తర్వాత ఈ విషయాల గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఈరోజు ప్రోగ్రామ్ కిషోర్ వికాసం గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. దీంట్లో మహిళలు వాళ్ళకు సంబంధించిన చట్టాలు, తర్వాత చిన్నపిల్లల మీద లైంగిక దాడులు మనం ఎలా నిర్వహించాలి, తర్వాత జెండర్ బేస్ అంటే మగ ఆడల మధ్య ఉన్న వ్యత్యాసము, దీనివల్ల మనకు జరుగుతున్న సామాజిక పరంగా ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయనే విషయం మీద నేను ఈరోజు చెప్దామనుకుంటున్నాను.